హాయ్ అండి. 'కూలీ' ట్రైలర్ వచ్చింది బయటికి. నిన్న నైట్ రిలీజ్ అయిందండి. ట్రైలర్ చూశాను. 2, 3 సార్లు చూశాను. బాగుంది ట్రైలర్ అయితే. కాకపోతే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అంతగా నాకు క్యాచీగా అయితే ఏమనిపించలేదు. కానీ ఒక స్టోరీ అయితే ఏదైతే ఒక అందరిని ఒక తాటిపై తీసుకొచ్చే విధానం నాకు క్లియర్‌గా అర్థమవుతుంది. ఖచ్చితంగా బ్యాక్‌గ్రౌండ్ అయితే మీకు ఒక ఫ్లాష్ బ్యాక్ అయితే రజనీకాంత్‌కి ఉన్నట్టు కనిపిస్తా ఉంది. అలానే మీకు చూసుకుంటే 'నాగార్జునకి' 'రజనీకాంత్‌కి' ఒక 'దేవాకి' అతనికి ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్ ఏది సూపర్ ఉంది నాకు తెలిసి. వాళ్ళిద్దరికి ఏదో లింకప్ ఉంది. 100% ఫ్లాష్ బ్యాక్‌లో నాగార్జునకి, మీకు రజనీకాంత్‌కి అయితే ఒక ఫ్లాష్ బ్యాక్ అయితే ఉన్నట్టయితే క్లియర్‌గా అర్థమవుతుంది. నా గురించి తెలీదా అంటున్నాడు రజనీకాంత్ కాబట్టి. అలానే మీరు చూసుకుంటే ఆహ్, చ కథ మొత్తం గూడా మీరు 'కుబేరాలో' చూసుకుంటే కథ మొత్తం గూడా మనకి నడిపించేదంతా నాగార్జునే కదా! ఈ సినిమాలో గూడా అలానే కనిపిస్తా ఉంది. నాగార్జున చుట్టూరే మొత్తం సినిమా అంతా నడుస్తున్నట్టయితే క్లియర్‌గా అర్థమవుతుంది. చాలా కీ రోల్ అయితే ఉండబోతున్నట్టు తెలుస్తుంది. మరి విలన్ క్యారెక్టర్ అన్నారు ఈ సినిమాలో. మరి చూద్దాం ఎంత విలనిజం పండిస్తాడో. ప్రస్తుతానికైతే 'శోభిన్' లాంటి అతను గూడా ఉన్నాడు. అక్కడ దాదాపు 14,439 ఎంతో నంబర్ చెప్పి నాకు ఈళ్ళలో ఒక్కడే కావాలని అయితే చెప్పుకొచ్చాడు. మరి అతని క్యారెక్టర్ కూడా చాలా అగ్రెసివ్‌గా కనపడతా ఉంది. అలానే 'ఉపేంద్ర' కనిపిస్తా ఉన్నాడు రియల్ స్టార్‌గా. అలానే 'అమీర్ ఖాన్' కనిపించాడు. మరి అతని వరకు ఎంతవరకు ఉంటదో చూడాలి. అలానే 'శృతి హాసన్' కనిపిస్తా ఉంది. ఆ 'శృతి హాసన్' కోసం వాళ్ళ నాన్న కోసం ఏదో రివెంజ్ స్టోరీలా కనిపిస్తున్నట్టయితే నాకైతే ఒక రకంగా కనిపిస్తా ఉంది. వేరే కోణంలో మరి వాళ్ళ నాన్న ఎవరనేది చూడాలి. అలానే 'సత్యరాజ్' ఉన్నాడు. చాలా అంతా ఫాస్ట్‌గా వెళ్ళిపోయింది ట్రైలర్ గూడా. మీరు అంతా ఇంట్రడక్షన్ ఇచ్చుకుంటా క్లియర్‌గా అర్థమవుతుంది. 'రజనీకాంత్' ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంది. ఆ ఫ్లాష్ బ్యాక్‌లో 'నాగార్జునకి' 'రజనీకాంత్‌కి' ఉంది. ఏదో ఒక ఎమోషన్ అయితే ఉంది ఏదో. ఆ ఎమోషన్ మరి తర్వాత కాలంలో ఎలా జరిగిందనేది చూడాలి సినిమా. మరి ఏంటి సినిమా అనేది మనం 14 దాకా అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. ట్రైలర్ తోటైతే ఒక ఇంపాక్ట్ అయితే కలిగించారనుకోవచ్చు 'లోకేష్ కనకరాజు.' కానీ 'అనిరుద్' బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే నాకైతే అంత క్యాచీగా అనిపించలేదండి చెప్పుకోవాలంటే. కానీ ఎవరైతే కొన్ని కొన్ని షార్ట్స్ ఉన్నాయో ఎక్స్‌ట్రార్డినరీగా షార్ట్స్ ఉన్నాయి. అలా 'నాగార్జున' షార్ట్స్ కావచ్చు, లేకుంటే ఆ లాస్ట్‌లో వచ్చే కామెడీ చేసే సీన్ కావచ్చు, 'రజనీకాంత్' ఇదంతా కూడా ఎక్స్‌ట్రార్డినరీగా అనిపించింది నాకైతే. చూద్దాం మరి సినిమాలో ఇంతమంది ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు ఇంతమందిని ఆళ్ళకి ఎలా కవర్ చేస్తారు? 3 గంటల సినిమా అనుకుంటే 3 గంటలు వీళ్ళందరిని ఎలా కవర్ చేసుకురావాలి? చూడండి ఎంతమంది ఉన్నారో. 'నాగార్జున' ఉన్నాడు, 'రజనీకాంత్', 'శృతి హాసన్', 'శోభిన్' మలయాళం యాక్టర్. మీరు 'అమీర్ ఖాన్', 'ఉపేంద్ర', 'సత్యరాజు' వీళ్ళందరిని ఎలా ఎలా వీళ్ళందరూ కూడా సూపర్ స్టార్సే. వీళ్ళందరినీ ఎలా మరి సినిమాలో చూపిస్తాడో చూడాలి. మళ్ళీ ఏమైనా సర్ప్రైజ్ ఇస్తాడో 'కూలీ 2' ఉంటదనేమో చూడాలి. ప్రస్తుతానికైతే ఆహ్, చూద్దాం ట్రైలర్ అయితే నాకైతే ఇంప్రెస్ చేసింది. సినిమా చూడటానికి చూద్దాం. 'వార్ 2' ట్రైలర్ కూడా చూసాం. అది కూడా వేరే లెవెల్‌లో ఉంది. కాపోతే నాకు 'వార్ 2' ట్రైలర్ ఎక్కువ నచ్చిందనుకోవచ్చు ఒక రకంగా. మరి ఎందుకంటే విజువల్ వండర్ కదా అది. విజువల్ వండర్స్, ఫైట్స్ వేరే లెవెల్‌లో ఉన్నాయి. చూద్దాం మరి ఏం జరుగుతుందో. ప్రస్తుతానికి ఆ రోజు 2 సినిమాలు ఒకే రోజు వస్తున్నాయి కాబట్టి మరి ఏది పై సాధిస్తుందో చూడాలి. ప్రస్తుతానికైతే నేను ఫస్టే చెప్పాను. ఈ ఏ టికెట్ దొరికితే ముందేదండి. ప్రీమియర్ షోలో ఏదన్నా వేస్తే చూస్తాను. ప్రీమియర్‌లో నాకు తెలిసి 2 కూడా వేయకపోవచ్చేమో. ఒకవేళ ఏస్తే ప్రీమియర్ ఏస్తే మంచిగా ఉంటుంది. మరి ప్రీమియర్స్‌కెళ్తాను. ఒకవేళ ప్రీమియర్స్ అయిపోతే ఎర్లీ మార్నింగ్ షో దేనికి నాకు దగ్గరున్న థియేటర్‌లో ఏ థియేటర్ దొరికితే ఆ థియేటర్‌కైతే వెళ్తాను. చూద్దాం మరి. ఆ రోజు సినిమా చూసినాక మనం రివ్యూ మాట్లాడుకుందాం.